ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలూరు జిల్లాలో ప్రధానంగా ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలన్నీ గరిష్ట నీటి మట్టంకు చేరుకోవడంతో గేట్లు ఎత్తి నీటి విడుదలతో దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. పోలవరం ప్రాజెక్టు నుంచి 3,30,000 క్యూసెక్కుల గోదావరి జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు. జిల్లాలో భారీ వర్షాలపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 48 గంటల నుంచి కూడా జిల్లాలో కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలతో దాదాపు అన్ని ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ప్రధానంగా ఏజెన్సీలో అయితే కుంభవృష్టి వర్షాలు అయితే కురిశాయని చెప్పుకోవచ్చు. కుక్కునూరు, బుట్టాయిగూడెం, వేలేరుపాడు అలాగే ఇతర ఏజెన్సీ మండలాల్లో కూడా దాదాపు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో జలాశయాలన్నీ కూడా నిండుకుండలా మారాయి. ప్రస్తుతం అయితే జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీలోని అక్కడ ఉన్నటువంటి కొవ్వాడ జలాశయం అలాగే ఎద్దువాగు, బైనేరు వాగు, ఇతర వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. వేలేరుపాడు నుంచి రుద్రమకోట వెళ్ళేటువంటి మార్గంలో రహదారి కోతకు గురి కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కులూరు నుంచి వేలేరుపాడు వెళ్లే మార్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి దాచారం వద్ద వాగు దాటికి అక్కడ ఉన్నటువంటి కాజువే కొట్టుకు వెళ్ళిపోయి పూర్తిగా కూడా రహదారి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉంది. బుట్టాయిగూడెం మండలంలో పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లి గుబ్బలమంగమ్మ జలాశయం ఆలయం చుట్టూ కూడా లోనికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి దాదాపు 100 మందికి పైగా భక్తులు నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అక్కడే ఇరుక్కుపోవడంతో వారిని ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఆ సమీప ప్రాంతానికి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అలాగే ఏజెన్సీ దిగువన వస్తున్నటువంటి వాగులు వంకలన్నీ కూడా ఎర్రకాలువలోకి వచ్చి చేరడంతో జంగారెడ్డిగూడెం వద్ద ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాదాపు 20,000 క్యూసెక్కులు పైగా నీరు వస్తుండగా 4,400 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ ఉన్నటువంటి ఎర్రకాలువ దిగువన ఆయకట్టులో పంట పొలాలని కూడా ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. నల్లజర్ల అలాగే తణుకు ఆ మీదుగా కూడా డ్రైన్లోకి ఈ ఎర్రకాలువ నీరంతా కూడా ప్రవహిస్తున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల్లో కూడా అప్రమత్తమయ్యారు. తణుకు వద్ద ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ దిగువ ప్రాంతంలో ముంపుకు గురవుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో ప్రధానంగా రైతులు అత్యధికంగా కూడా నష్టపోవడంతో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కూడా నష్టపోయినటువంటి ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు. మరోవైపు మెట్ట ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు చింతలపూడి జలాశయానికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. చింతలపూడి వద్ద ప్రస్తుతం అయితే దాదాపు 338 అడుగుల వరకు కూడా నీటి మట్టం చేరుకోగా ఇంట్లో 1,500 క్యూసెక్లు ఉంది. ఇక్కడ గరిష్ట నీటి మట్టం 355 అడుగులు కాక దిగువకు గేట్లు ఎత్తనప్పటికీ కూడా దిగువ కురుస్తున్నటువంటి ఆ వాగులు కాలువలన్నీ కూడా వచ్చి చేరడంతో ప్రస్తుతం మనం చూసినాక తమ్మిలేరు వరద నీరంతా కూడా దిగువకు వస్తుంది. దిగువ ఉన్నటువంటి ఏలూరులో ఉన్నటువంటి పడమటి లాకుల వద్ద ప్రస్తుతం గేట్లన్నీ కూడా ఎత్తివేసి ఆ నీటిని తమ్మిలేరు నీటిని దిగువకు విడుదల చేసడంతో అవి కింద ఉన్నటువంటి మాదేపల్లి, శ్రీపర్రు ప్రాంతాల్లో రైతులకు ముప్పు తెచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే కొల్లేరు ప్రాంతాల్లో కూడా ఈ ముంపు ప్రభావం పెరిగితే కనుక ఖచ్చితంగా కూడా కొల్లేరు ప్రాంతాల్లో కూడా నీట మునకకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టు వద్ద ఈ వాగులన్నీ కూడా వెళ్ళి గోదావరిలో కలవడం, ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వరదలతో పోలవరం ప్రాజెక్టు వద్ద 29 మీటర్ల వరకు స్పిల్వే వద్ద నీటి మట్టం చేరుకుంది. దాదాపు 3,20,000 క్యూసెక్ల వరకు కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఇది అంతకంతకు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా పోలవరం ముంపు మండలంలో మరోసారి ముంపు బారిన పడక తప్పదని కూడా చెప్పుకోవచ్చు. వీటితో పాటు వర్షపాతం కనుక చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా గరిష్టంగా వేలేరుపాడులో 26 సెంటీమీటర్లు, బుట్టాయిగూడెంలో 26 సెంటీమీటర్లు కురవగా కుక్కునూరులో 17, జంగారెడ్డిగూడెంలో 16 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. అలాగే జీలికములిలో 14 సెంటీమీటర్లు, కొయ్యలగూడెంలో 132 మిల్లీమీటర్లు కూడా వర్షపాతం నమోదైంది. ఈ విధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలాల్లో కూడా సగటు వర్షపాతాలు నమోదు కాగా జిల్లా వ్యాప్తంగా సగటున 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కనుక చూసుకుంటే తాడేపల్లిగూడెంలో 13 సెంటీమీటర్లు, పెంటపాడులో 11 సెంటీమీటర్లు, తణుకులో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే గణపవరంలో కూడా 10 సెంటీమీటర్లు, పెనుమంట్ర మండలంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పాలకొల్లులో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సగటున 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారిక లెక్కలు కూడా చెబుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున అటు లోతట్టు ప్రాంతాల్లో నీట ముంపుకు గురి కావడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పంట పొలాలకు సంబంధించి ఆకుమడులు అనేక చోట్ల వేలాది ఎకరాల్లో కూడా నీట ముంపుకు గురయ్యాయి. ప్రధానంగా నల్లజర్ల, గోపాలపురం, దేవరపల్లి చోట ఒక్క నియోజకవర్గంలోనే గోపాలపురంలో 5,000 ఎకరాలకు పైగా పంట నీట ముంపుకు గురైంది. అలాగే
పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పత్తి కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆకుమడులు వరి ఆకుమడులన్నీ కూడా నీటి ముంపులో నానిపోతున్నాయి. అయితే మరొక 3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయి అంటూ కూడా ప్రస్తుతం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని సహాయక పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఏలూరు జిల్లాలో ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా అర్ధరాత్రి ఏలూరు జిల్లా కలెక్టర్తో జిల్లా ఎస్పీతో మాట్లాడి వరద సహాయక చర్యల గురించి ఆరా తీసి ఎప్పటికప్పుడు తమకు అప్డేట్ ఇవ్వాలంటూ కూడా వరద సహాయక చర్యల్లో ఎక్కడా కూడా అలసత్వం వహించొద్దంటూ ఎమ్మెల్యేలకు కూడా ఆదేశాలు ఇచ్చామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో మరొక 3 రోజుల పాటు ఖచ్చితంగా కూడా ముంపు తప్పదని కూడా భావించవచ్చు. అనేక ప్రాంతాల్లో యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉన్నాం, ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా సరే కంట్రోల్ రూమ్ను సంప్రదించాలంటూ యంత్రాంగం సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 2వ రోజు కూడా కుంభవృష్టి వర్షాలు కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.